మనం ఇద్దరు వ్యక్తుల గురించి ధ్యానించబోతున్నాం. క్రూరుడైనటువంటి న్యాయాధిపతి, పేదరాలు, దీన అవస్థలో ఉన్నటువంటి ఒక వితంతువు. వీరి ఇద్దరి ద్వారా మన జీవితంలో ఎప్పుడు కూడా ప్రార్థన మనము అలవర్చుకోవాలి. ఈ ప్రార్థన అనేది మనం ఎప్పుడు కూడా రెండు విధాలుగా ఉంటుంది. మొదటిది, మనం ఎలా ప్రార్థించినా దేవుడు దానిని మనకు దయచేస్తాడు. ఇక రెండవదిగా, మనము ప్రార్థించినప్పటికీ కూడా దేవుడు ఆ ప్రార్థన ఆలకించినప్పటికీ కూడా నాకున్నటువంటి ఆ నమ్మకంతో, నాకున్నటువంటి ఆ ఆసక్తితో, నాకున్నటువంటి ఆ ప్రేమతో నా దేవుడు నాకు ఇప్పుడు కాకపోయినటువంటి తర్వాత కాలానికైనా తర్వాత దినానికైనా దానిని నెరవేరుస్తాడు అన్నటువంటి గొప్ప నమ్మకంతో